హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? కోనసీమ జిల్లాలోని రావులపాలెం దగ్గరలో కొత్తలంక అనే గ్రామంలో ఉన్న కొత్తలంక బాబా దర్గాకు వచ్చేసామండి. ఈ దర్గా విశేషాలని మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి. చుట్టూ పచ్చదనం, ఎటు చూసినా అరటి తోటలు, కొబ్బరి తోటలతో కోనసీమ అంటేనే అందాలు. కోనసీమ అందాలని ఆస్వాదించడం తప్ప వర్ణించడానికి ట్రై చేయకూడదని నా ఒపీనియన్. సో ఇలాంటి అందమైన ప్రదేశాల మధ్యలో మా జర్నీ అయితే చాలా సాఫీగా సాగిందండి. చూశారు కదా చుట్టూ కొబ్బరి తోటలు ఎలా ఉన్నాయో. ఈ కొబ్బరి తోటల మధ్యలోనే మనం వచ్చిన దర్గా అయితే ఉందండి. ఇది దర్గా రోడ్ అన్నమాట. ఇది దర్గా ఎంట్రన్స్. ఇలాంటి ప్లెజెంట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకి చాలా ప్రశాంతత దొరుకుతుందండి, చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇది అయితే ఎంట్రన్స్ అండి. అహ్మద్ అలీ షా ఖాదర్ అలీ దర్గా అండి ఇది. ఈ దర్గాకి ఎదురుగా ఒక స్టాచ్యూ అయితే మనకు కనిపిస్తుంది కదా, అది దర్గా నిర్మించిన వాళ్ళ గుర్తుగా ఎదురుగా స్టాచ్యూ అయితే మనం ఏర్పాటు చేశారండి దర్గా నుండి. దర్గా లోపల అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేదండి, అందుకే నాకు వీడియో తీయడానికి టైం దొరికింది. లోపలంతా ఒకసారి చూసేద్దాము. యాక్చువల్గా అయితే చాలా చోట్ల దర్గాల్లో లేడీస్కి ఎంట్రన్స్ ఉండదు. ఈ దర్గాలో అయితే ఆ రూల్ లేదు. ఈ దర్గా చాలా మందికి తెలియకపోవచ్చు అండి. దర్గా బయట వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ అంతా ఓపెన్ ప్లేస్. మీలో ఇంతకుముందు ఎవరైనా ఈ దర్గాని విజిట్ చేశారా నాకు చెప్పండి కామెంట్స్లో. ఇక్కడ దర్గా లోపలే ఒక పక్క రూమ్లో బాబా గారి ఫోటో అండ్ ఆయన పాదుకలు అవన్నీ భద్రపరిచి ఉంచారండి వచ్చిన వాళ్ళందరూ విజిట్ చేసే కోసం. దర్గా లోపల అంతా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి దర్గా బయట వ్యూ అనమాట. ఎవరైనా వచ్చి స్టే చేయాలి అనుకున్నా స్టే చేయడానికి రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. నేను అంతా తిరిగి చూస్తుండగా నాకు ఈ చెట్టు కనిపించిందండి. దీన్ని నాగలింగ పుష్పం చెట్టు అని అంటారంట. నేనైతే ఈ చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ చెట్టు గురించి తెలుసో నాకు చెప్పండి. చెట్టు నిండా కాయల్లా ఉన్నాయి. ఆ కాయల్లోంచి ఇలాగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. చూడండి చాలా ఇదిగా ఉన్నాయి కదా. ఇది ఫ్లవర్ అయితే ఈ విధంగా ఉంది. ఈ ఫ్లవర్ని స్మెల్ కూడా చూడకూడదని చాలామంది అన్నారు. మనం స్మెల్ చూడకపోయినా స్మెల్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. చూడండి మధ్యలో శివలింగం ఆకారంలో ఉంది, పైన నాగపాము పడగలా ఉంది. మేబీ అందుకేనేమో నాగలింగ పుష్పం అంటారు. అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి, మా హస్బెండ్ వెనకాల ఉన్నారు. ఇటు సైడ్ మా మమ్మీ, మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట. అలా వెళ్తూ వెళ్తూ రాజమండ్రి బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసాము. ఎక్కువగా అయితే ట్రైన్ జర్నీలప్పుడే రాజమండ్రి బ్రిడ్జ్ మీద వెళ్ళడం, ఇలా అయితే చాలా తక్కువ. అప్పుడప్పుడు రేర్గా ఇలాంటి జర్నీస్ అయితే చేస్తూ ఉంటాము. అందులోనూ ఎండాకాలం చాలా టఫ్ అన్నమాట. బ్రిడ్జ్ అవతల అయితే కాస్త డ్రింక్స్ బ్రేక్ కోసమని ఆపాము. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో గెస్ చేయండి. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.